కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. రేపు జరగబోయే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. రాబోయే భక్తాదులందరికీ హనుమాన్ చాలీసా పారాయణం చేసే భక్తాదులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగినది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హనుమాన్ చాలీసా 10,000 మంది కార్యక్రమంలో పాల్గొనాలనేసి అందరినీ కోరడం జరిగింది. జై శ్రీరామ్. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు పూర్తి అవుతుందండి. ఈ కార్యక్రమానికి పీఠాధిపతులు, హంపి పీఠాధిపతులు, మంత్రాలయ పీఠాధిపతులు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి బ్రహ్మశ్రీ బంగారయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ధర్మ జాగరణ ప్రచార ప్రముఖ ఆల్ ఇండియా శ్యామ్జీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 20,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనేసి అంచనా వేస్తున్నామండి. వారికి సంబంధించిన నీటి వసతి, భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏమి ఉండదు, కేవలం హనుమాన్ చాలీసా పారాయణం ఒకటి ఉంటుంది. దాదాపుగా 5 సార్లు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకేసారి అందరూ కూడా ప్రారంభించడం జరుగుతుందండి. దీంతోపాటు కూడా ఉదయం సామూహిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో ప్రారంభమవుతుంది. నగరంలో ఆర్ట్స్ కళాశాలలో ఇక్కడ మనం ఏదైతే వేదిక దగ్గర ఉన్నామో ఆర్ట్స్ కళాశాల మైదానంలో 10,000 మంది పైచిలకు భక్తాదులతో, విద్యార్థులతోటి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరగబోతోంది రేపు. ఈ కార్యక్రమానికి జిల్లాలో, నగరంలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు, భక్తాదులతో పాటు, ఆలయ కమిటీ వాళ్ళతో పాటు అందరికీ కూడా ఇదే ఆహ్వానంగా పిలుస్తున్నాము. రేపు జరిగేటువంటి కార్యక్రమానికి హంపి పీఠాధిపతి, మంత్రాలయ పీఠాధిపతి, భగవద్గీత ఫౌండేషన్ బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారు హాజరవుతున్నారు. అట్లాగే ఈ నెల 18, 19వ తారీఖు నిర్వహించినటువంటి విద్యార్థులకు నిర్వహించినటువంటి పోటీలకు ఎవరైతే వ్యక్తిగత మరియు గ్రూప్ విభాగాల్లో విజేతలకి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ప్రదానం, బహుమతి ప్రదానం కూడా రేపు ఇక్కడే ఇవ్వబోతున్నాము. అలాగే వచ్చినటువంటి భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా నీటి వసతితో పాటు వారికి అన్న ప్రసాదం వసతి కూడా కల్పిస్తున్నాము. విద్యార్థులకు కూడా మధ్యలో స్నాక్స్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి నగర పుర ప్రముఖులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తాదులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పోలీసు వారు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, అట్లాగే ఆర్ట్స్ కళాశాల వాళ్ళు కావచ్చు, మా హనుమాన్ చాలీసా పారాయణ సమితి వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సమిష్టిగా కృషి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పొద్దున్నే 10 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. సామూహికంగా హనుమాన్ చాలీసాను అందరూ కూడా పఠిస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు అందరూ కూడా కేవలం ఇక్కడికి వస్తే అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ చాలీసా పుస్తకాలతో పాటు భగవద్గీత పుస్తకం కూడా అందజేస్తున్నాం. చాలీసా పారాయణ ప్రచార సమితి, శ్రీ పవనసుత యోజన సేవా ట్రస్ట్, అభయాంజనేయ స్వామి దేవాలయం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దీనికి గాను 5 నెలలుగా విశేషమైన కృషి చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వీరందరూ కూడా 125 దేవాలయాల్లో నగరంలోని, అదేవిధంగా 55 పాఠశాలలు కూడా వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణం విద్యార్థులకు నేర్పించడం జరిగింది. రేపు కార్యక్రమంలో పాల్గొనడానికి 55 పాఠశాలల నుండి సుమారుగా 6,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అలాగే 130 దేవాలయాల నుండి సుమారుగా 5,000 మంది భక్తాదులు పాల్గొంటున్నారు. పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా మనము ఈ నెల 18, 19 డిసెంబర్ నెల 18, 19 తారీఖుల్లో మనము పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ విద్యార్థులకి ప్రత్యేకంగా ఇక్కడ స్వామీజీ వారి యొక్క చేతుల మీదుగా బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. స్వామీజీలతో పాటుగా